అంటే జగన్ గారు డిఫర్ అవ్వలేదన్నారు. కానీ మనం మాట్లాడినట్టు మా ప్రెస్ మీట్‌లో రాహుల్ గాంధీ ఆయన ఓట్ చోరీ గురించి మాట్లాడారు గానీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈవీఎంలు పనిచేయలేదు. లేకపోతే ఈవీఎంలో గోల్‌మాల్ జరిగిందని చెప్పి ఆయన మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడారు. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిన దాన్ని ఓన్ చేసుకొని ముందుకు తీసుకెళ్తానికి కూడా కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి. అంతే అంతకుముందు కాంగ్రెస్‌కి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు అవ్వచ్చు, వేరేదవ్వచ్చు. ఒకవేళ కా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్‌సీపీకి ఏదైనా నష్టం జరుగుతుందని అలా ఎళ్ళేదా? లేకపోతే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హాట్ లైన్‌లో ఉన్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అన్నారు పరిస్థితి గదా! ఉంది. జగన్ అన్నారు. గారన్నారు. అవును. హ్మ్. అంటే ఈ దీనికి నిజంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. అంటే ఓట్ చోరీ ఆయన జరిగిందంటున్నారు గానీ, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదనేది మీ బాధా? లేకపోతే ఏంటి సార్? నిజమే గదా! రాహుల్ హ్మ్. గాంధీ గారు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీకి నాయకులు. హ్మ్. అవును. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అంతర్భాగము. అవును. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలా జరిగింది అనేది హ్మ్. చాలా సందర్భాల్లో నేషనల్ మీడియా గానీ, రాష్ట్ర మీడియా గానీ, వివిధ రాజకీయ పక్షాలు కూడా మాట్లాడారు. అవును. వై నాట్ రాహుల్ గాంధీ ఎందుకు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడలేదు? హ్మ్. మాట్లాడాలి గదా! ఎందుకు ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏమన్నా ఉందా? రాహుల్ గాంధీ గారికి వేరే ఎజెండా ఏమన్నా ఉందా ఏపీకి సంబంధించి? ఓకే. అలా కాదు గదా! స్థానికంగా ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ ఏం చేస్తా ఉంది? ఆమె ఎవరి ఎజెండా భుజానేసుకొని ముందుకెళ్తా ఉంది? హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారు సస్టైన్ కావాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి. హ్మ్. ఇవి తప్ప ఆమెకు వేరే ఎజెండా ఏమీ లేనప్పుడు, లోకల్‌గా మీ పీసీసీ ప్రెసిడెంట్ ఎజెండా ఇదున్నప్పుడు, హ్మ్. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎజెండా దీనికంటే వేరే ఏముంటది? రాహుల్ గాంధీ గారి ఎజెండా వేరే ఏముంటది? ఓకే. స్ట్రెయిట్‌గా అడుగుతా ఉన్నా. హ్మ్. మీ పీసీసీ ప్రెసిడెంట్ విధానం ఇలా ఉన్నప్పుడు, మీరు చెప్పి పంపించింది గాక, ఈమె సొంతంగా ఏదైనా ఎజెండాతో పనిచేస్తా ఉందా హ్మ్. షర్మిల గారు? ఓకే. లేదా రాహుల్ గాంధీ విధానమే షర్మిల గారు మాట్లాడుతున్నారు. అది క్లారిటీ ఉండాలి గదా! ఫస్ట్. అవునండి. షర్మిల పర్సనల్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తా ఉందని వాళ్ళ పైన మాట్లాడినప్పుడు, మీరు యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ది హెల్ప్ వాట్ యూ సే ఫ్రెండ్లీ హ్మ్. హ్యాండ్స్ ఫ్రమ్ అస్. ఓకే. స్నేహహస్తం మీరు అందుకు ఇవ్వచ్చు. ఆలోచన చేయొచ్చు మీరు. హ్మ్. మీ కౌంటర్ పార్ట్ ఎవరైతే ఈ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారో, హ్మ్. వీళ్ళు దుమ్మెత్తి పోస్తా ఉంటే, ఓకే. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉంటే, హ్మ్. జగన్ గారిని పడగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తా ఉంటే, మేము ఎందుకు ఎలా భావిస్తాము? రాహుల్ గాంధీ గారిని వేరే రకంగా ఎలా చూస్తాము? చూస్తారు. ఓకే. అంతే కదా! నేచురల్ కదా! హ్మ్. ఓకే. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు. దాని తర్వాత ఒకసారి చూస్తే సార్ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక సంవత్సరం అవుతుంది వాళ్ళొచ్చి. వాళ్ళ పరిపాలన మీద చూసుకున్నట్టయితే వాళ్ళు రీసెంట్‌గా ఉచిత బస్సు సూపర్ హిట్ అంటారు. లేకపోతే పింఛన్లు బంపర్ హిట్ అంటున్నారు. దాంతో పాటు మేము తల్లికి వందనం అందరికీ ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా ఒక పొలిటికల్ లీడర్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్‌గా ఈ 1 ఇయర్‌లో వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎన్ని మార్కులేస్తారు? దోపితత్తి ప్రకాష్ రెడ్డి గారంటే ఏం చెప్తారు మీకు? అంటే పథకాలిచ్చి హామీలిచ్చింది సూపర్ 6. అవును. సూపర్ 6లో ప్రధానమైనది ప్రతి మహిళకు రూ. 1500 ప్రతి నెల ఇస్తామనేసి. హ్మ్. అంటే ఈ ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు 2,00,00,000 మంది. హ్మ్. పోనీ దాంట్లో అబోవ్ పావర్టీ లెవెల్ ఉన్నారు. సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు 15% తీసేసుకుంటే హ్మ్. దాదాపుగా 1,70,00,000 మందికి ప్రతి నెల నువ్వు రూ. 1,500 ఇవ్వాలంటే హ్మ్. ఎంతమందికి ఇవ్వగలుగుతారు? దాదాపుగా ప్రతి నెల నాకు తెలిసి రూ. 2,000,00,00,000 పంపిణీ చేయాలి. అవును. ప్రతి నెల రూ. 2,000,00,000 పంపిణీ. మరి అతి ప్రధానమైన విషయం. హ్మ్. దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. దాని గురించి వాయిసే లేదు. మాట్లాడట్లేదు. అవును. మేము ఇది ఇస్తామని గాని, ఇవ్వమని గాని కూడా చెప్పట్లేదు. రెండోది నిరుద్యోగులు. నిరుద్యోగులు 14, 19లో కూడా మీరు నిరుద్యోగ భృతి ఇస్తారు లేదా 20,00,000 ఉద్యోగాలు ఇస్తారంటే నమ్మి ఓట్లేశారు. హ్మ్. అప్పుడు మోసం చేశారు. ఓకే. ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. 20,00,000 మంది నెల నెల రూ. 3,000 లేదా ఉద్యోగాల కల్పన. అంటే 600,00,00,000 నెల నెల ఇవ్వాలి. హ్మ్. సో, దీని గురించి కూడా మాట్లాడట్లేదు. ఈ ఫ్రీ బస్సులకి ఎంత ఖర్చు అవుతదండి? హ్మ్. ఫ్రీ బస్సులనేది వేరే నామినల్ ఎక్స్‌పెండిచర్. అది. కానీ వాళ్ళ హామీల్లో ఒకటి ఎందుకంటే వాళ్ళ కౌంటర్ పార్ట్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తెలంగాణలో గాని, కర్ణాటకలో గాని హ్మ్. ఏమైతే హామీలిచ్చారో అవే చంద్రబాబు నాయుడు గారు హామీలిచ్చారు. కౌంటర్ పార్ట్స్ అని ఎందుకంటున్నానంటే ముగ్గురు కూడా దే ఆర్ ఆల్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్. యాహ్! సో, ఎన్‌డీఏతో కూటమి చేశాడు తప్ప, హ్మ్. ఆయన విధానం అంతా గూడా ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారితోను, పక్కన కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాలనే తీసుకొని మేనిఫెస్టోల రూపంలో పెట్టారు. ఓకే. అక్కడ ఫ్రీ బస్సులు ఇచ్చారు కర్ణాటకలో. అది ప్రచారము
జరిగినప్పుడు మాత్రం మొదలైనప్పుడు ప్రచారం బాగా జరిగింది కానీ దాని తర్వాత రాను రాను ఫ్రీ బస్సు అనేది ఒక ఫెయిల్యూర్ స్కీమ్గానే ప్రచారంలోకి వచ్చింది. ఓకే. మీకు అక్కడ అంతకుముందు ప్రభుత్వంలో కుమారస్వామి గారు దాదాపుగా 56,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తేనే మళ్ళీ గెలవలేదు, ప్రభుత్వంలోకి రాలేదు. 56,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తేనే దీంట్లోకి రాలేదు. మరి ఫ్రీ బస్ అంటారా? ఈరోజు మీరు చేయొచ్చుగాక ఎంతమంది మహిళల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? అప్పుడేమో మీరు అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్నారు. తర్వాత ఆర్డినరీ బస్సులు అంటున్నారు. లేదు, దానికి ప్రత్యేకంగా కొన్ని బస్సులు మాత్రం కేటాయించేశారు. సో నాన్ కమర్షియల్ రూట్స్ మీరు పలానా ఈ పరిధి విధించారు, ఇన్ని కిలోమీటర్ల పరిధిని తిరుపతి వెళ్ళాలంటే లేదు. లేదు అంటే పిలిగ్రిమేజ్ సెంటర్స్కి లేదు. మరి ఎందుకు తిరుగుతారండి మహిళలు? పొద్దుపోక తిరుగుతారా? ఇప్పుడు ఆ బంధువులిళ్ళకో అమ్మగారింటికో ఇంకో దగ్గరకు పోవడానికి అయితే ఉపయోగపడాలి. దాంట్లో పిలిగ్రిమేజ్ సెంటర్స్కి లేదు. కొన్ని ఇది లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కన్నారు, ఎక్కడికైనా అన్నారు లేదు. అంటే హామీలు ఇచ్చేటప్పుడు మాత్రము కళ్ళకు కట్టినట్లుగా పెద్ద 3D సినిమాని చూపిస్తారు, బాహుబలి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్ ముందర కూడా. చివరికి ఫైనల్గా అమలు చేసేటప్పటికి వచ్చేటప్పటికి అది కల్కి అంతా కూడా రాదు. అంటే అది పెద్ద ఫెయిల్యూరు దీని కిందనే వస్తారు. ప్రజలు సాటిస్ఫై గారు. చెప్పినవి చెప్పినట్లుగా ఇచ్చి 2,73,000 కోట్లు నేరుగా ప్రజలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డినే ఓడించిన ప్రజలు. ఈ ఫోటాల్ ఇట్ వాస్ నాట్ విత్ ది ఈవీఎంస్. మరి నువ్వు అరకొర పథకాలు ఇస్తే నిన్ను గెలిపిస్తారా? గెలిపించారు కదా. మరి మీకు పథకాలు ఇచ్చినప్పుడు మేము ఓట్లు వేసాం, మీరు పథకాలు ఇచ్చారన్నారు. మరి ఇప్పుడు ఓట్లు వేసినా పథకాలు ఇవ్వలేదనరా? అవును, ఓట్లు వేసాం మీరు పథకాలు ఇచ్చారు, మీదేం గొప్ప అన్నారు లాస్ట్ ఎలక్షన్ టైంలో. కొంతమంది అటువైపు వెళ్తుంటే రే బాబు మీకు ఇన్ని పథకాలు ఇచ్చాం కదరా అంటే, మేము ఓటు వేస్తేనే మీరు వచ్చారు ఇచ్చారు. వాళ్ళు ఏదో చాలా చెప్తున్నారు, మీరు పప్పన్నం పెట్టారు, వాళ్ళు బిర్యానీ పెడతామంటున్నారు. చూస్తాం వాళ్ళది కూడా ఓటే కదా పోయేది. అంటే ఓటు విలువను ఆ రోజుకు సంబంధించిందిగా మాత్రమే ప్రజలు పరిగణిస్తూ ఉన్నారు. 5 ఏళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తుగానో, తమ పిల్లల భవిష్యత్తుగానో, తమ గ్రామాల భవిష్యత్తుగానో ప్రజలు పరిగణించలేదు. సో అలాగ ఉపయోగించేశారు అంతే. ఇప్పుడు రిపెంట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అరే పొరపాటు చేశాము, పశ్చాత్తాపడుతూ ఉన్నారు, పొరపాటు చేశాము, ఎక్కడికి రోడ్లు అక్కడ అలాగే ఉన్నాయి. అంతకుముందు జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శ చేశారు, ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, మీడియా చూపించేది లేదు. ఏబిఎన్, TV5, ఈటీవీ ఈ ఛానల్స్ అన్నీ కూడా ఎంత గొప్పగా మాట్లాడుతాయంటే, కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా చూశాను. నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏం చెప్పాలి, నాయుడు చనిపోతే ఏం చెప్పాలి, ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టు. సేమ్ అలాగే ప్రిపేర్డ్గానే అలాగా ఈ ఛానల్స్, ఈ మీడియా అంతా కూడా ఒక ఏదైనా ప్రభుత్వానికి నష్టం జరిగేది ఒక విషయం ప్రచారం లేకొస్తే దాన్ని ఎలా బైపాస్ చేయాలి, దాన్ని ఎలా తిప్పి వైఎస్ఆర్ పార్టీకి అన్వయించాలి, అంటగట్టాలి, అన్నీ ప్రిపేర్డ్గా మాట్లాడేటువంటి TV5, ఏబిఎన్, బాబాయ్ ఈ ఛానల్స్ చూస్తే రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి వీళ్ళే చాలు, ఇంకెవరు అక్కర్లేదు.